షుగర్ అంటే ఏంటి? లో షుగర్ ఎందుకు వస్తుంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. షుగర్కి మందులు ఎవరు వాడుతున్నారో వాళ్ళు ఈ లో షుగర్ గురించి కూడా తెలుసుకోవటం మంచిది. లో షుగర్ అంటే మామూలుగా 70కి అంటే తగ్గితే లో షుగర్ అని చెబుతామండి. కొంతమంది పేషెంట్ని బట్టి 60 దాకా కూడా మామూలుగానే ఉంటారు. ఏదైనా 70 అని మామూలుగా చెప్తాం. ఈ లో షుగరు ఎందుకు వస్తుంది, రాకుండా ఏం చేయాలా, వస్తే ఏం చేయాలా అన్ని వివరంగా చెబుతానండి. ఈ లో షుగర్ అనేది మెయిన్ రావడానికి కారణం టయానికి ఫుడ్ తినకపోవటం. అంటే ఇప్పుడు మేము కొన్ని టాబ్లెట్స్ హాఫ్ అన్ అవర్, అరగంట ముందు, పావు గంట ముందు అని చెప్తాం. వీళ్ళు ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఆ పావు గంట, అరగంట లోపు తీసుకోవాలా, ఇన్సులిన్ చేసుకున్నా కూడా. అట్లా కాకుండా వీళ్ళు ఆ అరగంట లోపు ఆహారం తీసుకోకుండా 1 గంట 2 గంటలు గడిచింది అనుకోండి, ఏ కారణం అన్నాయని కానీ ఈ ముందు అరగంటలో పనిచేయడం మొదలుపెట్టి లో షుగర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే దీన్ని టైం అయితే తినకపోవటం అంటారు. తర్వాత డోస్ ఎక్కువ కావటం. డోస్ ఎక్కువ అంటే ఇప్పుడు ఒక్కోసారి మేము డోస్ ఎక్కువ పెట్టాం, వాళ్ళే ఒక బెడ్ వేసుకోవాల్సింది 2 టాబ్లెట్స్, లేకపోతే 10 యూనిట్లు చేసుకోవాల్సింది 20 యూనిట్లు, ఏదైనా కానీ డోస్ ఎక్కువ అవుతుంది. ఇవి ఎక్కువగా ఈ ఫోన్ మాట్లాడుతా టాబ్లెట్స్ మందులు వాడుతుంటాను, లేకపోతే ఏదైనా ఆలోచిస్తా మందులు మాట్లాడుతుంటాను ఎక్కువగా జరుగుతుంటుందండి. అందువల్ల మనం షుగర్ మందులు కానీ బీపీ మందులు కానీ వేసుకునేటప్పుడు ఈ ఫోన్లు దగ్గర దూరంగా ఉండటం, ఆలోచన దూరంగా ఉండి సక్రంగా వేసుకోవాలండి. ఒక్కోసారి ఉదయం సాయంత్రం బిళ్ళలు, 3 పూట్ల ఉన్న బిళ్ళలు ఒకే పూట వేసుకుంటారు, ఏదో ఫంక్షన్స్ ఉండి, అలా కూడా డోస్ ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా ఏ టయానికి వేసుకునే టాబ్లెట్ ఆ టయానికి వేసుకోవాలి. ఒక్కోసారి విడిగా కూడా డోస్ ఎక్కువ కావచ్చు. ఎక్కువ టైం అంటే తక్కువ తింటాం. ఒక్కోసారి మందులు వాడతారు కానీ ఆకలి కాలేదని ఏం తింటారు. అలా తినకుండా ఉంటే తప్పనిసరిగా లో షుగర్ వస్తుందండి. అందుకని ఒకవేళ అన్నం ఇష్టం, లేకపోతే టిఫిన్ ఇష్టం, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ ఏదో ఒకటి ఆహారం తీసుకోవాలి. అలానే ఎక్కువ పని చేసిన లో షుగర్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ లో షుగర్ అనేది ఉదయం రావచ్చు, అది ఇంట్లో ఉన్నప్పుడు రావచ్చు, ఏదన్నా ఊరెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు రావచ్చు, అర్ధరాత్రి కూడా రావచ్చు. అందువల్ల ఈ సిమ్టమ్స్ ఏంటంటే గుండె దడ, విపరీతమైన ఆకలి, నీరసం, అలసట, తర్వాత వణకు, కొంతమందికి సీజర్స్ అంటే ముచ్చలాగా రావటం అండి. ఆ టైంలో పట్టించుకోకపోతే కోమాలకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ లక్షణాల్లో ఏ 2 లక్షణాలు ఉన్నా ఎమ్మటే మనం ఇంట్లో ఉన్నప్పుడైతే 2 స్పూన్లు పంచదార వేసుకోవటం, లేకపోతే గ్లూకోజ్ వేసుకోవటం, వాటర్లో కలుపుకొని తాగటం, లేకపోతే ఏదైనా స్వీట్ తినటం చేయాలండి. ఇదే ప్రయాణాలు చేసేటప్పుడు అయితే మన బ్యాగ్లో ఎప్పుడు గ్లూకోజ్ ప్యాకెట్ లేకపోతే ఏదైనా స్వీట్స్ సంబంధించినవి దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రయాణంలో టయానికి ఆహారం ఒక్కోసారి తినడానికి ఆస్కారం ఉండదు. ఆ టైంలో ఏదన్నా అనుకోకుండా లో షుగర్ వచ్చింది అనుకోండి, స్నాక్స్ తినాలి. ఒకవేళ తినకుండా ఏదైనా లో షుగర్ వస్తే ఇవి తీసుకుంటే ఎమ్మటే తగ్గుతుంది. అలానే ఏకుంజామున లేకపోతే అర్ధరాత్రి లో షుగర్ రావడానికి ఆస్కారం ఉందండి. ఇది ఎక్కువగా 60 సంవత్సరాలు పైబడిన వారికి వస్తుంది. ఒక్కోసారి ఎవరికైనా రావచ్చు. దీనికి మాత్రం పక్క ఉండే పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎందుకంటే మేము ఎక్కువ పేషెంట్స్ చెబుతుంటాం పెద్దవాళ్ళకి, పక్కనుండా వాళ్ళు వీళ్ళని కనిపెట్టి చూడాలి. ఎప్పుడైనా రాత్రిపూట చెమట ఎక్కువ పట్టితే ఎమ్మటే చేపట్టుకొని చూస్తే చల్లగుంటే వాళ్ళని మీరు పలకరించడం మంచిదండి. పలికితే ఓకే, అదేదో ఫ్యాన్ గాలి జలకను, ఏసీ తగలకను, ఏదో జ్వరము, లేకపోతే ఇంకేదో వేరే అదర్ కారణాలు ఉంటాయి. అదే పలకలేదనుకోండి, అది లో షుగర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మీరు ఎమ్మటే గ్లూకోజో షుగరో కొంచెం నీళ్ళలో కలిపి నోరు తెరిచి నోట్లో పోస్తే ఎమ్మటే లేచి కూర్చోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఇది మనం పట్టించుకోకపోతే తెల్లారేసరికి కోమాకి వెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆడన్ని పరీక్షలు చేసి ఐసీయూలో పెట్టి మందులు వాడటం, చాలా ఇబ్బంది పడటం, ఒక్కోసారి కేసు కూడా సీరియస్ కావడం జరుగుతుందండి. అందుకని ఈ లో షుగర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మందులు వాడే షుగర్ పేషెంట్ల మీద ఉంది. దీనికి టయానికి ఫుడ్ తీసుకోవటం, డోస్ కరెక్ట్గా వాడటం చేస్తే టయానికి ఎక్కువ అంటే టయాలు కూడా పాటించాలి. మార్నింగ్ 8 బ్రేక్ఫాస్ట్, మన లోపు లంచ్, మళ్ళీ మధ్యలో ఏదైనా స్నాక్స్, ఈవినింగ్ 6కి స్నాక్స్, 4కి ఏదైనా స్నాక్స్, నైట్ 8 వీలన్నమాట 9 లోపు డిన్నర్ కూడా అయిపోతే మంచిదండి. పడుకోబోయేటప్పుడు ఏదైనా మజ్జిగ పాలు తాగమని కూడా చెబుతాం. ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కాళ్ళ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువగా కాళ్ళు, ఇప్పుడు రోజుల్లో కాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ముందు చురుకులు, మంటలు రావటం, తర్వాత షుగర్ కంట్రోల్ లేకపోతే కాళ్ళు ముద్దు బారటం, తర్వాత చిన్న పుండు పడి ఆ గాయం మానకపోవటం, ఆ గాయాన్ని పట్టించుకోకపోతే ఏళ్ళు తీసేయటం, కాళ్ళు తీసేయటం, ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయండి. ఇవన్నీ రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అందువల్లే ప్రతిసారి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము తప్పనిసరిగా కాళ్ళ పరీక్ష చేస్తాం. ఏమైనా కార్డ్స్ ఉన్నా, ఏదైనా గాయాలున్నా, ఆనెలున్నా, ఫిషర్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ముందు మేము దానికి చర్యలు తీసుకుంటాం. ఈ పేషెంట్స్ కూడా మాకు తప్పనిసరిగా
ఏ గాయం ఉన్నా, చిన్న గాయం ఉన్నా, ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు వచ్చి ఎమ్మటే చూపించుకోవాలా. షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవాలా. షుగర్ కంట్రోల్ ఉంటేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. తర్వాత చెప్పులు అనేవి కూడా వాడాలి. ఈ చెప్పలు చాలా మంది బయట వేసుకుంటారు కానీ ఇంట్లో వేసుకోరండి. దీనికంటే ముందు ఏ చెప్పల్స్ తీసుకున్నా, స్లిప్పర్స్ ఏ అయినా వాళ్ళకున్న సైజు కంటే ఒక ఇంచు పెద్ద సైజు తీసుకోవటం బెటర్ అండి. ఎందుకంటే కాలు ఎప్పుడు వదులుగా ఉండాలి. చెప్పల్స్ కొంతమంది టైట్గా వేసుకుంటారు. ఆ టైట్ గా వేసుకొని కూడా ఒత్తిడికి గాయపడి పుండు మానకుండా ఉండే స్టేజ్లు ఉన్నాయి కొంతమందికి. అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఆ చెప్పల్స్ కానీ స్లిప్పర్స్ ఏ కొన్నా కూడా వాళ్ళ సైజు కంటే ఒక ఇంచు పెద్ద సైజు తీసుకోండి. అంటే కాలు వదులుగా ఉండాలి. అవి అలవాటు అయిందాక 4 రోజులు 10 నిమిషాలు పావు గంట కంటే ఎక్కువ వేసుకోకూడదు. అవి లేకపోతే ఒత్తిడి దగ్గరికి పుండు పడి మానవు. అలవాటు అయినాక మామూలుగా వేసుకోవచ్చు. తర్వాత ఇంట్లో కూడా చెప్పల్స్ వేసుకోవాలండి. బాత్రూమ్ చెప్పల్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో మంచిది కాదని చెప్పి అవాయిడ్ చేస్తారు. ఈ షుగర్ ఉన్నోళ్ళు ఎప్పుడు ఇంట్లో కూడా చెప్పల్స్ వేసుకుంటే మంచిదండి. తర్వాత పడుకోబోయేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని, అంటే గోరువెచ్చని నీళ్ళు పెట్టి కడుక్కుంటే మంచిది. కడుక్కొని పొడిగుడ్డ పెట్టి ఏళ్ల మధ్య అడుగుల పాదం లేకుండా తుడిసి పడుకోబోయేటప్పుడు వ్యాజులైన కానీ కొబ్బరి నూనె కానీ రాసుకోమని చెప్తామండి. ఇలా చేస్తే చాలా మంచిది. చూశారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి మీరు విన్నారు కదా. మరొక ఇంట్రెస్ట్ టాపిక్ కోసం చూస్తూనే ఉండండి మహానాడు మీడియా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.